సరే మీరు యూరియా ఇచ్చిన అంటుండ్రు, మీరు ఇస్తే బుక్కరా యూరియా బుక్కేదా, యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకు ఉంటాయి? లైన్లలో ఎందుకు ఉంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి ఏంటి? వినాయక నిమజ్జనం నాడు కూడా నిలబడ్డారు. I dealt with the agriculture department during the last 2 months. యూరియా ఇవ్వకపోతే ఎందుకు కొడుతున్నారు రైతులు? 9.8 lakhs అంటే 9.80 lakhs మనకు అలాగే. అండ్ ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. Sir, yes, sir. That is a small submission, sir. We already submitted. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ అయ్యింది? ఎందుకు కొరత వస్తుంది? మెయిన్ రీజన్ ఏంటంటే సార్, మనకి ఏప్రిల్ లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్ అరే ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బబుల్ స్టాక్ పెట్టకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మీ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది రైట్. అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది ఏప్రిల్ లో నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ లో నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 రీజన్స్. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. బట్ నా పాయింట్ అప్రిషియేట్ మై పాయింట్. మిమ్మల్ని తప్పడతలేదు. మీ టైర్ నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్కి వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? మా నిరంజన్ 55 కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా ఏంటండి రాష్ట్రంలో ఎరువులు అడిగితే కొడతారండి. ఇలా ఒక ఎస్ఐ మహిళా రైతు చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్ గారు. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే వర్షంలో తెలుసుకుంటే మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం గడుపుకోకుండా వచ్చి నిలబడుతుంది కదా. పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులని రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంది? ఎప్పుడు ఇస్తారు యూరియా?